హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మంచి 2 హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూపిస్తున్నాను. ఒకటి కీన్వా దోశ. ఫస్ట్ ఒక బౌల్లో నేను ఆ కప్తో ఒక ఫుల్ కప్ కీన్వా వేసుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్. అలాగే ఆ కప్లో హాఫ్ కప్ మినప్పప్పు వేసుకున్నాను. కీన్వా మాత్రం ఒక ఫుల్ కప్ తీసుకున్నాను. కీన్వా తీసుకున్న కప్లో హాఫ్ కప్ మినప్పప్పు వేసుకున్నాను. ఆ కప్తోనే 1 కప్ బ్రౌన్ రైస్ కూడా వేసుకున్నాను. అలాగే ఇది 75 గ్రామ్స్ కప్పు. ఆ కప్తో 1 కప్ చనా దాల్ వేసుకున్నాను, పచ్చిశనగపప్పు. అలాగే ఒక చిన్న స్పూన్తో ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వీటన్నిటిని శుభ్రంగా వాష్ చేసుకొని మినిమం 6 అవర్స్ అన్నా నానబెట్టుకోవాలి. నేనైతే మార్నింగ్ 9 o'clockకి నానబెట్టుకున్నాను. ఈవినింగ్ గ్రైండ్ చేసేసుకొని ఓవర్ నైట్ అంతా బయట ఉంచేసాను. పిండది బాగా పులిస్తే మనకు దోశలు అవి కూడా బాగా చక్కగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని మినిమం ఒక 6 అవర్స్ నానబెట్టేసుకున్నాను. చూసారు కదా, బాగా నానిపోయింది పప్పు. అది ఇప్పుడు ఒకసారి వాష్ చేసేసుకొని నేను మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మూత పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా అలా వదిలేసాను. చూసారు కదా, పిండది బాగా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ దోశలు అయితే మటుకు టేస్ట్ చాలా బాగుంటాయి. ఇప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండది బాగా థిక్గా ఉంది కాబట్టి. ఇప్పుడు ఇంకా పిండది కలిపేసుకున్నాం కాబట్టి ఇంకా స్టవ్ మీద పెనం పెట్టుకొని దోశలు వేసుకోవటమే. ఈ దోశలకి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. అసలు ఆయిల్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు పెనానికి అంటుకోకుండా వస్తాయి చక్కగా. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను అంతే. మీడియం ఫ్లేమ్లో అన్ని వైపులా ఎర్రగా కాలే వరకు దోశని పెనం మీద కాల్చుకోవాలి. ఇంకా నేను అటుకులు కూడా ఏమీ వేయలేదు. వేయకపోయినా దోశ ఎంత ఎర్రగా వచ్చిందో. మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ నేను చేస్తున్న మరొక రెసిపీ గోధుమ రవ్వ దోశ. ఇది కూడా మనం దోశల్లో రైస్ స్కిప్ చేయాలి అనుకుంటే ఇలా గోధుమ రవ్వ వేసుకొని చేసుకోవచ్చు. ఇది షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ చాలా మంచి రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్లో 1 గ్లాస్ మినపప్పు వేసుకున్నాను.
నేను ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నానో సేమ్ అదే గ్లాస్తో 2 గ్లాసులు ఎర్ర గోధుమ రవ్వతో చేస్తున్నాను. నేను ఎర్ర గోధుమ రవ్వ వేసుకున్నాను. మనం దోశలకి ఎలా వేసుకుంటామో అలాగే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు రైస్ వేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఎర్ర గోధుమ రవ్వ వేసుకున్నాను. అలాగే ఒక గ్లాసు రెడ్ పోహా కూడా వేసుకున్నాను. ఇది బ్రౌన్ రైస్తో చేసిన పోహా. అలాగే ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని, మనం ఇప్పుడే వాష్ చేసుకోవాలి, మళ్ళీ మనకు గోధుమ రవ్వ అది నానితే మెత్తగా అయిపోతుంది కదా. నేను దీన్ని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఈ దోశలు కూడా చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 4 అవర్స్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకొని దీన్ని ఓవర్ నైట్ అంతా అలా వదిలేయాలి. పిండి అది బాగా ఫర్మెంట్ అయితే మనకు దోశలు అవి బాగా చక్కగా వస్తాయి. ఇప్పుడు పెనానికి ఆయిల్ అది అప్లై చేసేసుకున్నాను. ఈ దోశలు కూడా అసలు మనకు పెనానికి అది అంటుకోకుండా చక్కగా వస్తాయి. నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు, నేనైతే ఆయిలే వేసుకుంటున్నాను. ఈ దోశ మీద మనం పప్పుల పొడి కానీ కరివేపాకు పొడి కానీ చల్లుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో దోశని బాగా ఎర్రగా బాగా రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి. చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో పెనం నుంచి. ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ దోశలు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.